పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. లోక్సభలో 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 కేంద్ర బడ్జెట్లో సంక్షేమమే ప్రధానంగా ప్రకటించారు. బడ్జెట్లో ఏపీకి, బీహార్కు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే వచ్చే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కూడా వారు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ప్రిపేర్ చేశామని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా 3.0 బడ్జెట్ ఉందన్నారు నిర్మలా సీతారామన్. బడ్జెట్లో 4 అంశాలపై దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పారు. 100 districts, the details of 6 crore farmers and their lands will be brought into the farmer and land registries. Further, the issuance of Jan Samarth based Kisan credit cards will be enabled in 5 states. Shrimp production and export. Financial support for setting up a network of nucleus breeding centers for shrimp brood stocks will be provided. Financing for shrimp farming, processing and export will be facilitated through NABARD. National cooperation policy. Our government will bring out a national cooperation policy for systematic, orderly and all-round development of the cooperative sector, fast-tracking growth of rural economy and generation of employment opportunities on a large scale will be the policy goal. This year, రైతుల పంటలకు మద్దతు ధరలు కల్పించే ప్రధానమంత్రి అన్న యోజన పథకాన్ని 5 ఏళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్లో మొత్తం 9 రంగాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ఆమె ప్రకటించారు. అలాగే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని, నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా కూరగాయల ఉత్పత్తి కోసం క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.